హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో అయితే మామిడి పండుతో అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. నేను లాస్ట్ టైం చేశాను రిత్విక కోసం అనేసి ఐస్ క్రీము, అంటే ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామనేసి ఆమె ఎప్పటి నుంచి అడుగుతుంటే చేశాను. సో ఇప్పుడైతే ఇక వీడియో ఆ రోజు షూట్ చేయడం జరగలేదు, అందుకనేసి ఈరోజు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో నేనైతే ఇవి రసాల మామిడికాయలు అంటారు కదా, దాంతో చేస్తున్నాను. అవి మనం బయట తీసుకున్న నార్మల్ మామిడికాయలైనా చేసుకోవచ్చు మామిడి పండుతో. సో దీని ప్రాసెస్ ఏంటిదో ఈరోజు అయితే చూద్దాము. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా చేస్తే అయితే పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా తింటున్నారండి. ఎందుకంటే రిత్విక చేసినాను లాస్ట్ టైము, చాలా హ్యాపీగా తిన్నది. ఇంకా కావాలి మమ్మీ అనేసి అంటుంటే, ఆ రోజు నా దగ్గర ఐస్ క్రీమ్ చేసే అవి లేవు, అందుకే నేను గ్లాస్లో చేశాను. అందుకే ఈరోజు అయితే తీసుకొచ్చి అయితే చేస్తున్నాను. సో వచ్చేయండి ప్రాసెస్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మామిడికాయల మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలండి. నేనైతే ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి అయితే తీసుకోవచ్చు. ఇది గ్లాస్లో చేసుకుంటే ఒక 3 అవర్స్లో అయితే అయిపోతుందండి. అదే ప్లాస్టిక్ బాక్సెస్ కదా, దాంట్లో అయితే ఒక 8 అవర్స్ అయితే పడుతుంది. 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హైలో పెట్టేయాలి, లోలో మీడియంలో కాదు, హైలో పెట్టేయాలి. సో ఇక్కడైతే మొత్తం ఈ పొట్టు అంతా తీసుకున్న తర్వాత దీనికి మొత్తం గుజ్జు అంతా తీసేసి ఒక మిక్సీలో అయినా ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు, మనకు మెత్తగా కావాలి అంటే అలా అయినా చేసుకోవచ్చు. బట్ నేనైతే మిక్సీ ఏం పట్టట్లేదు, ఓన్లీ హ్యాండ్తోనే చేస్తున్నాను. ఎందుకంటే ఇవి రసాలు మామిడికాయలు కదా, మంచిగా రసాలు లెక్క మంచిగా వచ్చేస్తున్నాయి. మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మనం మ్యాష్ చేసుకున్నాం అంటే, హ్యాండ్తో స్పూన్తో దాంతో మ్యాష్ చేసుకున్నామంటే మంచిగా మనకైతే ఫైనల్గా అయితే ఆ ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. నేను లాస్ట్ టైము అట్నే చేశాను, అందుకే రిత్వికకు చాలా బాగా నచ్చింది. అందుకే మమ్మీ నువ్వు ఇలానే చేయనేసి అంటే ఇక నేను అలానే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నుంచి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకా కొందరికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, నేను ఫైనల్గా అయితే 5 మామిడికాయల గుజ్జు అంతా తీసుకున్నాను. సో తీసేసుకున్న తర్వాత మొత్తం అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. చూడండి, అక్కడ అసలు మంచిగా మ్యాష్ అయిపోవాలండి, అక్కడ ఏం ఉండొద్దు. అది నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం షుగర్ లేదు మమ్మీ అనేసి అన్నది, తీపి తక్కువ ఉందని చెప్పింది రిత్విక. నేను షుగర్ యాడ్ చేయలేదు లాస్ట్ టైం, అందుకే ఈసారి అయితే షుగర్ అయితే యాడ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చినాయండి. మా ఆయన తిన్నారు, చాలా బాగుంది అనేసి అన్నారు. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతితో చేసి నేను మా ఆయనకి, మా పాపకి, ఇంకా మా మేనల్లుడు వచ్చిండు, ఆయనకి ఇచ్చిన. అసలు వాళ్ళు తిని చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మన ఇంట్లో మన చేతితో తింటే ఇంత బాగుంటుందా అనేసి నాకు హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో థ్యాంక్ యూ అండి, ఇప్పుడు దాకా వీడియో చూస్తున్నాను ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి, ఒక 15 నిమిషాల పాటుగా కలుపుతూనే ఉండాలి. ఆ ప్యూరీ అంతా మంచిగా రెడీ అయిపోవాలి, మ్యాంగో ప్యూరీ అంతా మొత్తం మ్యాష్. మనం ఎంత మంచిగా మ్యాష్ చేసుకుంటామో కలుపుకుంటామో అంత టేస్టీగా అంత బాగా వస్తుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉండాలండి. ఇంకా నేనైతే ఇక ఐస్ క్రీమ్ బాక్స్లో అవి దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, సో చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటున్నారు. న్యాచురల్గా ఏది లేకుండా మనం ఇంట్లోనే మన చేతితో పెడితే పిల్లలకి చాలా హెల్దీ కనుక. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో ఇక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దాంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ చేసి పెడితే ఇంక మా మమ్మీ చేసిందని వాళ్ళ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది, మనకు హ్యాపీగా ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే ఇలా అయితే ట్రై చేసుకున్నాను. నేను గ్లాస్లో చేశానండి, చాలా బాగా వచ్చింది. దాంట్లోనే చేయని రిత్విక అంటుంది. సరేలే మమ్మీ, ఎట్లాగో చేయమంటున్నావు కదా, ఆ ప్రాసెస్ ఏందో ఒకసారి వీడియో షూట్ చేద్దామనేసి వీడియో షూట్ చేసి అయితే పెట్టాను. నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అండి, ఏది ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా చేసుకోవచ్చు. సో పిల్లలు కనుక ఇష్టంగా తింటున్నారు కదా, చేసి పెట్టవచ్చు. ఫైనల్గా అయితే మొత్తం అయితే పెట్టేసుకున్నాను. చూడండి, పెట్టేసుకొని ఇక నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. నేను ఫ్రిడ్జ్లో 8 అవర్స్ ఉంచానండి. 8 అవర్స్ ఉంచాలి. మనం గ్లాస్లో చేద్దాం అనుకున్నారనుకో మీరు, ఒక 3 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ఇది ప్లాస్టిక్ కదా, ఇవి కొంచెం చాలా టైం పడుతుంది. అందుకనేసి 8 అవర్స్ తర్వాత అయితే నేను చూపిస్తాను. చూడండి, 8 అవర్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతున్నాయండి, రెడీ అయిపోయినాయి.
సో ఇక్కడైతే డైరెక్ట్గా తీస్తే మనకు ఆ మూతలు అనేది రావు, ఐస్ క్రీమ్ అనేది రావు. అందుకే వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను చూపిస్తాను చూడండి. మీరు ఇట్లా వాటర్లో పోకుండా వస్తే అది అస్సలే రావని చూపిస్తున్నాను అక్కడ. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మా రిత్విక్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పటి నుంచో అడుగుతుంది తీ మమ్మీ అని. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది నా బిడ్డ. కానీ ఆగుబేట అని ఆపాను. ఫైనల్గా అయితే రిత్విక్కి ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఇదిగో పెట్ట ఐస్ క్రీమ్ గట్టి పట్టుకో, కింద పడుతుంది. నేను బాగుందా? సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచిది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఈ బాబు మా మేనల్లుడు అండి. సమ్మర్ హాలిడేస్లో వచ్చాడు, తింటున్నారు. చాలా బాగుంది అత్తమ్మ అనేసి అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.